ఎటు చూసిన పచ్చదనం చూడటానికి ఎంతో విశాలంగా దర్శనమిచ్చినటువంటి ఈ ప్రాంతం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రధాన రహదారి మార్గం. దాదాపు 185 ఎకరాల విస్తరణలో 68 భవనాలు ఎంతో ఎత్తైన G+10 తరహాలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. గుంటూరు, విజయవాడ నగర ప్రాంత ప్రజానికానికే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేద మధ్యతరగతి ప్రజానికానికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనే ఆలోచనతోనే 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజానికానికి వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ హాస్పిటల్ వైపు నుంచి దాదాపు 2 కీలకమైన రహదారులు అంటే పడమర నుంచి తూర్పుకు అనుసంధానం చేయనున్నారు. అమరావతి నుంచి తూర్పు వైపున చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి 2 కీలకమైన రహదారులను అనుసంధానం చేయబోతున్నారు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి E11 అదేవిధంగా E13. అంటే E11 అనేటువంటిది SRM యూనివర్సిటీకి ఉత్తరం వైపు నుంచి ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా మీదుగా ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కొండను ఆనుకొని ఒక రహదారి రానున్నది. అదేవిధంగా ఇక అమరావతి నగర పరిధిలో ఉన్నటువంటి అమృత యూనివర్సిటీకి ఉత్తరం వైపు నుంచి ప్రారంభమయ్యేటువంటి E13 రోడ్డు అనేటువంటిది ఎర్రబాలెం గ్రామం గుండా సాగుతూ ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తర వైపు ఉన్నటువంటి ఈ కొండ దిగువ భాగం నుంచి తూర్పు రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ ప్రక్క నుంచి చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఇట్లా ఒకవైపు E11 అదేవిధంగా మరోవైపు E13 2 రోడ్లు ఎయిమ్స్ హాస్పిటల్ తూర్పు వైపు ఉన్నటువంటి రహదారికి కనెక్ట్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఈ రహదారిని పూర్తి స్థాయిలో బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారు. రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ నిర్మాణం చేపడుతున్నారు. అమరావతి వైపు నుంచి వచ్చేటువంటి ఈ 2 రహదారులు నిర్మాణం పూర్తయినట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్కు తూర్పు వైపున ఒక భారీ సర్కిల్ రానున్నది. అటు E11 కావచ్చు, అదేవిధంగా E13 కావచ్చు, అంతా ఒకే చోట సమీకరించే విధంగా పెద్ద భారీ సర్కిల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు.